హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, ఏపీలో రేషన్ బియ్యంపై ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి కొన్ని కొత్త రూల్స్ను ప్రకటించడం జరిగింది. సో అసలు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ఈ కొత్త రూల్స్ ఏంటి, ఎవరికి వర్తిస్తాయి అనే డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఎవరైతే వీడియో చూస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు వీడియో డీటెయిల్స్ అనేవి చక్కగా అర్థమవుతాయి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఏపీలో జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి ఏపీ ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ అయితే ప్రకటించడం జరిగింది. సో ఏపీలో ఎవరైతే రేషన్ వ్యాన్ ద్వారా బియ్యం తీసుకుంటూ ఉంటారో అటువంటి వారికి జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి రేషన్ బియ్యాన్ని వ్యానుల ద్వారా విక్రయించడం జరగదని, వ్యానుల ద్వారా ఇంటికి తీసుకొచ్చి పంపిణీ చేయడం జరగదని. సో అందరికీ కాదండి, ఎవరైతే మనకి మామూలు వాళ్ళు ఉంటారో అటువంటి వారికి ఇకపై వ్యానుల ద్వారా ఇంటికి తీసుకొచ్చి బియ్యాన్ని పంపిణీ చేయరు. సో ఎవరైతే మనకి వృద్ధులు అలాగే వాళ్ళతో పాటు వికలాంగులు ఉంటారో అటువంటి వారికి మాత్రమే ప్రత్యేకించి వ్యానుల్లో కానీ లేదంటే మోటార్ సైకిళ్ళ ద్వారా బియ్యాన్ని ఇంటికి తీసుకొచ్చి పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే జనరల్ కేటగిరీలోని రేషన్ కార్డుదారులు ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా రేషన్ షాప్కు వెళ్ళి బియ్యాన్ని ఇంటికి తెచ్చుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇక నుంచి ఎవరి బియ్యం వాళ్ళే రేషన్ షాప్కు వెళ్ళి ఇంటికి తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. ఓన్లీ వికలాంగులు వృద్ధులకి మాత్రమే ఇంటికి బియ్యాన్ని డెలివరీ చేయడం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకి చాలా అంటే కొన్ని వందల్లో కొత్త రేషన్ షాపులు తెరుస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పడం జరిగిందనమాట. సో ఎవరైతే రేషన్ బియ్యం తీసుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళు ఇకపై రేషన్ షాపు ద్వారానే ఈ బియ్యాన్ని ఇంటికి తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ బియ్యాన్ని ఇంటికి తెచ్చుకునే పద్ధతి అనేది ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్న పద్ధతే. కాకపోతే ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిందో అప్పటి నుంచి మనకు ఈ బియ్యాన్ని ప్రతి ఇంటికి కూడా డెలివరీ చేయడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఎవరైతే మన వీడియోస్ని చూస్తూ ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. దాని ద్వారా వాళ్ళకు కూడా ఈ విషయం అనేది తెలుస్తుందన్నమాట.